హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక సర్వ తీసుకొని కడిగి వాష్ చేసుకున్న గోంగూర వేయాలి. ఈ గోంగూరని మనం పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గరిటె నూనె వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. పచ్చిమిర్చి వేగాక మనం చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేయాలి. ఒక చిన్న గ్లాస్ బ్యాళ్ళు బాగా కడిగి ఇందులో వేయాలి. కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒక 1 మినిట్ బాగా వేయించాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టి 4 విజిల్స్ తీయాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు, మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి పప్పు గుత్తితో ఇలా ఎనిపేసి ఇలా పోపు పెట్టుకొని ఇప్పుడు పప్పులో వేసేయాలి. అంతే, టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ. ఇది రోటీస్లోకి, అన్నంలోకి తినొచ్చు. రోటీస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.